పర్బి. నే పర్బి అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేసినా కూడా అంతే అన్నమాట, సింపుల్. చేసినప్పటికీ, చేసినా కూడా. ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్, మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ అంటాం, ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ అంటాం అనమాట. అంటే ఏదో ఒకటి చేసినా కూడా. దీన్ని మరి ఎలా చెప్తాం చూడండి, సింపుల్ అనమాట. ఎప్పట్లాగే ఆ నే పర్బి, జా నే పర్బి, ఖా నే పర్బి, సో నే పర్బి, ఇలా आने पर भी, जाने पर भी, खाने पर भी, सोने पर भी, ఓకే, పढ़ने पर भी, लिखने पर भी, ఇంతే అనమాట, అంతే అయిపోయింది, అంతే. ఓకే, లిఖనే పర్ భీ అంటే ఏంటిది, వచ్చినా కూడా, వెళ్ళినప్పటికీ, ఖానే పర్ భీ తిన్నప్పటికీ, సోనే పర్ భీ నిద్రపోయినప్పటికీ, పढ़ने पर भी చదివినప్పటికీ, లిఖనే పర్ భీ రాసినప్పటికీ. అర్థమవుతుందా? ఇంతే అనమాట. ఏంటి సార్ ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తాం ఇది అని అడిగితే, ఎక్కడ యూజ్ చేస్తాం తెలుగులో దీన్ని? రాసినా కూడా మళ్ళీ రాయు, చదివినా కూడా మళ్ళీ చదువు, తిన్నా కూడా మళ్ళీ తిను, ఇలా ఏదైనా ఒక పని చేసినా కూడా అని చెప్తాం కదా. ఓకే, చేసినా కూడా అని చెప్తాం కదా, ఆ విధంగా. ఓకే సార్, మీరు హోంవర్క్ ఇస్తున్నారు, బాగానే ఉంది. అది ఆల్రెడీ చాలాసార్లు రాస్తాం కదా, ఈ హూ హై హేలు వీటన్ని మీద చాలాసార్లు రాస్తాం కదా హోంవర్క్. అంటే రాసినా కూడా మళ్ళీ రాయండి, ఏమవుతుంది, రీకలెక్ట్ అవుతుంది, రివిజన్ అవుతూ ఉంటుంది, అంతే కదా. సో రాసినా కూడా మళ్ళీ రాయండి, కొత్తది యాడ్ చేసుకుంటున్నాం, పాతవన్నీ మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కొత్తది యాడ్ చేసుకుంటున్నాం, పాతవన్నీ ఆ హోంవర్క్ ద్వారా రీకలెక్ట్ చేసుకుంటున్నాం కదా. సో అలా చేసినా కూడా మళ్ళీ చేయండి, రాసినా కూడా మళ్ళీ రాయండి, చదివినా కూడా మళ్ళీ చదవండి. ఇలా ఏదైనా ఒక పని చేసినా కూడా అని చెప్పాలనుకున్నప్పుడు నే పర్ బి యూజ్ చేస్తాం. అర్థమైందా? ఓకే, చేసినప్పటికీ లేదా పిలిచినప్పటికీ ఏం చెప్తాం, బతానే పర్బి చెప్పినప్పటికీ, చేసినప్పటికీ కాదు. ఓకే, బతానే పర్బి చెప్పినప్పటికీ, బులానే పర్బి పిలిచినప్పటికీ. ఓకే చూడండి, మేరే బతానే పర్బి నేను చెప్పినప్పటికీ, ఉస్నే నహీ సునా అతను వినలేదు. ఇక్కడ మేరే ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ మేరే ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు. ఏం తెలుసు చెప్పండి ఒకసారి, రీజన్ చెప్పండి, ఎందుకు మేరే ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇద్దరు సబ్జెక్ట్స్ ఉన్నారు సార్, మేరే ఒకళ్ళు ఉస్నే. మేరే ఒకళ్ళు, ఉస్నే ఒకళ్ళు, అంటే మే ఒకళ్ళు, వహ్ అనమాట. వహ్ ప్లస్నే ఉస్నే అవుతుంది. ఓకే, నేను చెప్పినప్పటికీ, ఓకే, అతను వినలేదు. ఓకే, విననిది ఎవరు, అతను, చెప్పింది ఎవరు, నేను. ఇలా ఇద్దరున్నారు సబ్జెక్ట్స్. కాబట్టి మేరే బతానే పర్ బి, మేరే బోల్నే పర్ బి, మేరే కెహనే పర్ బి, ఇలా మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్, పిలిచినప్పటికీ కూడా ఆమె రాలేదు. ఓకే, పిలిచినప్పటికీ కూడా అంటే బులానే పర్ భీ అంటాం అనమాట. బులానే పర్ భీ పిలిచినప్పటికీ కూడా, ఓ నై ఆయి, పిలిచినప్పటికీ కూడా నువ్వు వెళ్ళకు. ఓకే, సో ఇంట్లో సమ్మర్ కదా, పిల్లలు ఎక్కువ ఆడుతుంటే నువ్వు సమ్మర్ హాలిడేస్ మొత్తం ఆడుతూనే ఉన్నావు, ఇంకా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే, నేనేం చేయను మమ్మీ, నేను ఇంట్లో కూర్చొని ఏదో చదువుకుంటుంటే, ఓకే, పక్కంటి పిల్లలు పిలుస్తున్నారు, పక్కంటి పిల్లలు పిలుస్తున్నారు ఆడుకుందాం రమ్మని. అప్పుడు మీరు ఏమంటారు, పిలిచినా కూడా నువ్వు వెళ్ళకు అని చెప్పాలి. నువ్వు పిలిచినా కూడా నువ్వు వెళ్ళకు, చెప్పండి ఎలా చెప్తారు? బులానే పర్ భీ తుమ్ మత్ జావో. మత్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నహి ఎక్కడి నుంచి వస్తుంది మధ్యలో? ఏదైనా ఒక పని చెయ్యవద్దు అని చెప్పాలనుకున్నప్పుడు నహి రాదు, నా జావో నహి జావో అంతే తప్ప, నా జావో మత్ జావో అంతే తప్ప నహి జావో అనేది లేదనమాట. అర్థమైందా? మత్ అంటే వద్దు అని, లేదా నా అంటే నా జావో అంటే వెళ్ళొద్దు అని. ఆ రెండు వస్తాయి, కానీ ఈ నహి జావో అనేది జనరల్గా యూజ్ చేయరనమాట. ఓకేనా? నహి అనేది ఏంటంటే వెళ్ళలేదు, రాలేదు, తినలేదు, త్రాగలేదు ఇలా చెప్పేటప్పుడు, త్రాగను, తినను ఇలా చెప్పేటప్పుడు నహి యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకే, ఏదైనా ఒక పని చెయ్యొద్దు అన్నప్పుడు మాత్రం మత్ కానీ నా కానీ యూజ్ చేస్తాం. క్లియర్ ఇంతవరకు. నెక్స్ట్, వెళ్ళినా కూడా, చేసినా కూడా. జానే పర్బీ వెళ్ళినా కూడా, కర్నే పర్బీ చేసినా కూడా. కర్ర అంటే చేయడం కదా, కర్నే పర్బీ అంటే చేసినా కూడా. అక్కడికి వెళ్ళినా కూడా లాభం లేదు. వహా జానే పర్ భీ కోయి ఫాయిదా నహీ హై. ఫాయిదా అంటే లాభం అనమాట. ఫాయిదా అంటే లాభం. వహా జానే పర్ భీ కోయి ఫాయిదా నహీ హై అంటే అక్కడ వెళ్ళినా కూడా ఏం లాభం లేదు. ఇతనా కామ్ కర్నే పర్ భీ నామ్ నహీ మిలా. ఇంత పని చేసినా కూడా పేరు రాలేదు. ఓకే,
ఇంత పని చేసినా కూడా పేరు రాలేదు. ఓకే, సో అలా మనం చెప్పచ్చు. క్లియర్. సో ఏదైనా ఒక పని చేసినా కూడా, వెళ్ళినా కూడా, వచ్చినా కూడా, తిన్నా కూడా, త్రాగినా కూడా, ఈ విధంగా వెల్ డన్. అంటే తిన్నా కూడా అంటే తిన్నప్పటికీ అని అర్థం అనమాట. తిన్నప్పటికీ తిన్నా కూడా, వెళ్ళినా కూడా. క్లియర్. ఇప్పుడు దీని మీద ఒక 2-3 సెంటెన్సెస్ మనం చూస్తే అప్పుడు ఎవరినైనా ర్యాండమ్గా పిలుస్తాను. ఈ లోపల హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి ఎవరు రెడీగా ఉన్నారో. ఓకే ఓకే చూడండి నార్మల్గా. ఓకే, నువ్వు భోజనం తిన్నావు, నువ్వు తిన్నా కూడా ఓకే మళ్ళీ తిను. నువ్వు తిన్నా కూడా మళ్ళీ తిను. అంత ఎవరైనా చెప్పొచ్చండి ఇది. ఇవి నార్మల్గా ఎవరైనా చెప్పచ్చు. तुम खाने पर भी फिर खाओ. फिर खाओ. వెరీ గుడ్. फिर से खाओ. భాస్కర్ గారు, ఖన్నా భాస్కర్ గారు మైక్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, తుమ్ నువ్వు, ఖానే పర్ బీ తిన్నా కూడా. ఓకే, ఫిర్ సే ఖావో మళ్ళీ తిను. అవర్ ఏక్ బార్ ఖావో ఇంకొకసారి తిను. ఓకే, మళ్ళీ తిను, ఇంకొకసారి తిను, ఇలా చెప్పొచ్చు. అంటే నువ్వు తిన్నా కూడా అని చెప్తాం. నువ్వు తిన్నా కూడా మళ్ళీ తిను. వెరీ గుడ్. ఓకే, చెప్పండి. వాళ్ళు పిలిచినా కూడా నువ్వు వెళ్ళొద్దు. ఇంతకుముందు చెప్పారు. उसे बुलाने पर भी तुम मत जाओ. उन्हें మీ ఉద్దేశం అయితే మీరు ఆలోచిస్తుంది కరెక్టే కానీ చెప్పేది రాంగ్. చూడండి, మీరు అనుకుంటుంది కరెక్టే కానీ చెప్పేది రాంగ్ చెప్తున్నారు. ఏంటంటే చూడండి ఒకసారి. ఓకే, వాళ్ళు పిలిచినప్పటికీ నువ్వు వెళ్ళకు అన్నప్పుడు, వాళ్ళు పిలిచినా కూడా నువ్వు వెళ్ళకు అనే ఒక సెంటెన్స్ ఏదైతే ఉందో, ఈ సెంటెన్స్లో మీరు ఫస్ట్ వాళ్ళు అనేది తీసుకున్నారు. ఓకే, దాన్ని వే అంటామని తెలుసు మీకు. ఓకే, వే ప్లస్ ఏమి యాడ్ చేయాలి ఇక్కడ? కే యాడ్ చేయాలి. వే ప్లస్ కే ఏమవుతుంది? వెరీ నైస్. ఉన్కే. వే ప్లస్ కే ఏమవుతుంది? ఉన్కే అవుతుంది. ఓకేనా, ఉన్కే. ఓకే, బులానా అంటే పిలవడం కదా. బులానే పర్ భీ అంటే పిలిచినప్పటికీ. తుమ్ నువ్వు, వెళ్ళకు, మత్ జావో లేదా నా జావో లేదా మత్ జావో. ఉన్కే బులానే పర్ భీ తుమ్ మత్ జావో అంటే అర్థం ఏంటి? వాళ్ళు పిలిచినప్పటికీ నువ్వు వెళ్ళకు. ఇక్కడ కే ఎందుకు యాడ్ చేసాం? ఈ కే ఎందుకు యాడ్ చేసామంటే ఇక్కడ పిలిచేది ఎవరు? వాళ్ళు. వెళ్ళేది ఎవరు? నువ్వు. అర్థమైంది? ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, పిలిచేది ఎవరు? వాళ్ళు. వెళ్ళేది ఎవరు? నువ్వు అనే పర్సన్ అక్కడ. అర్థమైందా? కాబట్టి ఉన్కే బులానే పర్ భీ తుమ్ మత్ జావో అని చెప్తుంది. క్లియర్. ఓకే, నువ్వు హోంవర్క్ చేసినా కూడా ఓకే టీవీ చూడొద్దు. నువ్వు హోంవర్క్ చేసినా కూడా టీవీ చూడొద్దు. तुम होमवर्क करने पर भी टीवी मत देखो. వెరీ నైస్. నువ్వు హోంవర్క్ చేసినా కూడా టీవీ చూడవద్దు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ హోంవర్క్ करने पर भी టీవీ మత్ దేఖో అంటే నువ్వు హోంవర్క్ చేసినా కూడా టీవీ చూడదు. ఓకే, అంతే. చాలా సింపుల్. చాలా ఓకే, సూపర్. అంతే, క్లియర్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక పని చేసినా కూడా అని అర్థం అనమాట. చేసినా కూడా. గొడుగు తీసుకెళ్ళినా కూడా తడిచిపోయాము, ఎగ్జామ్ బాగా రాసినా కూడా మార్క్స్ రాలేదు, ఇలా చెప్పొచ్చు అనమాట. అయితే ఇప్పుడు గొడుగు పట్టుకెళ్ళినా కూడా తడిచిపోయాము అని చెప్పాలనుకున్నప్పుడు, ఆ తడిచిపోయాము అని చెప్పాలనుకున్నప్పుడు అది పాస్ట్ టెన్స్ వస్తుంది అనమాట. ఆ పాస్ట్ టెన్స్ ఏంటనే తెలిస్తే అప్పుడు ఆ సెంటెన్స్ మీరు చెప్పగలరు. ఓకేనా? సో అది పాస్ట్ టెన్స్కి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుందాం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? హ్యాండ్స్ రైజ్ చేయాలి ప్లీజ్. ఓకే, అర్జున్ గారు. ఎస్ సార్. ఓకే, అర్జున్ గారు. 1 సెకండ్ ఫుల్. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. దాంట్లో 1 by 1 చూద్దాం. దాంట్లో ఫస్ట్ టైం నేర్చుకున్నాం మనం హూ హో హై హెల్ నేర్చుకున్నాం. ఓకే, చెప్పండి ఇప్పుడు హూ హో హై హెల్ ఎందుకు ఉపయోగపడతాయి? ప్రెజెంట్ టెన్స్ లో మనం చెప్పినప్పుడు మైతో వచ్చినప్పుడు వస్తుంది, తో వచ్చినప్పుడు వస్తుంది. అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్పినప్పుడు హూ హో హై హెల్ యూజ్ అవుతుంది? స్టేట్ ఆఫ్ బీయింగ్ సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనే విషయాలు చెప్పేటప్పుడు మనకి హూ హో హై హెల్ యూజ్ అవుతాయి అంటారు. అంతే కదా? ఓకే, చెప్పండి. హూ అంటే అర్థం ఏంటి? హూ అంటే ఉన్నాను. ఓకే, ఉన్నాను అని. ఓకే, మరి హో అంటే? ఉన్నావు. హో అంటే ఉన్నావు అని. హో అంటే
ఉన్నావు. వెరీ గుడ్. ఓకే, మరి హై అంటే? హై అంటే ఉన్నావు, ఉన్నారు, ఉన్నది, అట్లా మల్టిపుల్ చెప్పాలి సార్. ఓకే, ఉన్నాడు, ఉన్నది, ఉన్నాడు, ఉన్నది అనే దాంట్లో మెయిన్ వస్తుంది. తూ వచ్చినప్పుడు కూడా హై యూజ్ చేస్తూ ఉంటాం. తూ వచ్చినప్పుడు మాత్రం అది ఏ అర్థం వస్తుంది? ఉన్నావు అనే అర్థంలో తీసుకోవచ్చు. ఉన్నావు. ఓకే. మరి బిందు సహిత్ హై అంటే డాట్ ఉన్న హై, దాని పరిస్థితి ఏంటంటారు? ఉన్నారు, ఉన్నావు, ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము, ఇలా ప్లోరల్ గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, వెరీ నైస్. మరి థా తేతీలు ఎందుకు యూజ్ అవుతాయి అంటారు? తాతేతిలో మన గతంలో ఉన్న స్థితిని కలపడానికి తాతేతిలు వాడతాం సార్. ఓకే, గతంలో మన స్థితిని చెప్పడానికి తాతేతీలు యూజ్ అవుతాయి అంటారు. ఓకే, దాంట్లో థా ఎప్పుడు యూజ్ చేస్తాం, థే ఎప్పుడు యూజ్ చేస్తాం, థీ ఎప్పుడు యూజ్ చేస్తాం? తా అనేది సింగులర్ సార్. మై వచ్చినప్పుడు, వహ వచ్చినప్పుడు, యహ వచ్చినప్పుడు తా వాడతాము. ఓకే, ఎవరికి? మై, నాకు, మై తా కాదు, పున్లింగ్ జంటుకి యూజ్ చేయాలి. సింగులర్ అంటే ఇప్పుడు స్త్రీలింగ్ సింగులర్ కూడా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, స్త్రీలింగ్ మరి తీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్త్రీలింగ్ సింగులర్ యూజ్ చేస్తాం. అంటే నేను అని ఒక లేడీ తన గురించి అని చెప్పినా, లేదా ఎవరైనా ఒక లేడీ గురించి మనం చెప్తున్నా తీ యూజ్ చేయాలి. మరి తే ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు. ఓకే, మా నాన్నగారు నేను రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఎలా చెప్పాలి? నిన్న మా నాన్నగారు నిన్న రైల్వే స్టేషన్ లో ఉన్నారు, ఎలా చెప్తారు? మేరా పితాజీ రైల్వే స్టేషన్ మే థా. తే ఎందుకు చెప్పారు? మరి ఒకరే కదా, అంటే గౌరవిస్తున్నాం కాబట్టి తే యూజ్ చేశారు. ఓకే, ఎవరైనా సింగులర్ గురించి చెప్పేటప్పుడు తా యూజ్ చేయాలి. ప్లోరల్ అంటే ఒకే మనిషి ఆయన రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు తే యూజ్ చేయాలి. ఓకే. ఓకే, మరి మా సిస్టర్స్ నిన్న రైల్వే స్టేషన్లో ఉండి ఉన్నారు ఈ టైంకి అని చెప్పాలి, ఎలా చెప్పాలి? మేరా బహన్ రైల్వే స్టేషన్ మే థీ. థీ అంటే అక్కడ ఏం పెట్టాలి? సిస్టర్స్ ఎక్కువ మంది కాబట్టి థీ యూజ్ చేయాలి. మేరీ బెహనే, మేరీ అన్నారు అనమాట. ఓకే, మేరీ బెహనే కల్ నిన్న రైల్వే స్టేషన్ మే థీ. అక్కడ ఏంటంటే చూడండి, పైన ఒక చిన్న డాట్ వచ్చింది చూసారా? ఆ డాట్ని ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు ఆ డాట్ కూడా పెడుతుంటాం. స్త్రీలు ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు థీ పెడతాం. జంటు ఒక్కళ్ళైతే థా, జెంట్స్ ఎక్కువ మంది అయినా, లేడీస్ అండ్ జెంట్స్ కాంబినేషన్ ఉన్నా ఎక్కువ మంది అయితే థే, లేడీ ఒక్కళ్ళైతే థీ, లేడీస్ ఎక్కువ మంది అయితే థీ, పైన డాట్ వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మరి హోంగా, హోంగి వీటిని ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు? భవిష్యత్తులో మనం ఉన్న స్థితిని చెప్పడానికి హోంగా, హోంగి. వెరీ గుడ్. భవిష్యత్తులో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నామో చెప్పడానికి హోంగా, హోంగిలు యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి అదే కాకుండా ఇంకొక యూసేజ్ కూడా ఉంది దీనికి, ఏంటది? బహుశా ఉంటాను, రేపు ఉంటాను, అలాగే ఇప్పుడు బహుశా ఉంటాను అంటే రెండు అర్థాలు అన్నమాట. రేపటి గురించి మాట్లాడేటప్పుడేమో కన్ఫామ్గా రేపు ఉంటాను అని చెప్పడానికి, అదే ఇప్పటి గురించి చెప్పేటప్పుడేమో హోంగా, హోంగిలు చెప్తే బహుశా ఇప్పుడు ఉంటాను, బహుశా ఇప్పుడు ఉంటాను అని అర్థం వస్తుంది అనమాట. ఏదైనా కూడా వీటికి అర్థం ఏంటంటే, ఓకే, ఏం చెప్తాం? ఉంటాను అని అర్థం. వీటికి ఏంటి అర్థం ఏంటంటే ఉంటాను. రేపు నేను ఇంట్లో ఉంటాను, నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను, రేపు హాలిడే కదా, రేపు ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పేటప్పుడు గర్పర్ హూంగా అంటాం. గర్పర్ హూంగి. ఓకే, అదే ఇప్పుడు బహుశా నేను అంటే మీరు ట్రైన్లో నిద్రపోతున్నారు, ఒక ట్రైన్ ఎక్కారో, ట్రైన్లో నిద్రపోతున్నారు హ్యాపీగా. సడన్గా నేను ఫోన్ చేశాను, సార్ ఎక్కడున్నారని అడిగాను. ఓకే, మీరు ఏం చెప్తారు? మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు, మీరు నిద్రపోతారు హ్యాపీగా, అసలు ఏ స్టేషన్ వచ్చిందో ఏం వచ్చిందో మీకేం తెలియదు. ఓకే, అది కూడా నైట్ టైం. అలాంటప్పుడు ఏమంటారు మీరు? బహుశా నేను పలానా చోట ఉంటానని చెప్తారు, మీకు తెలియదు, అంతే కదా. సో అలా చెప్పేటప్పుడు షాయద్ మే అక్కడ ఏదైనా ఒక ప్లేస్ చెప్పి, ఆ ప్లేస్ దగ్గర చెప్పి హూంగా అంటారు అన్నమాట. హూంగా, నేను కాకినాడలో ఉంటాను, బహుశా నేను కాకినాడలో ఉంటాను. అలా రేపు ఉంటాను అని చెప్పడానికి ఈ హూంగా, హూంగిలు యూజ్ చేస్తాం. లేదా బహుశా ఇప్పుడు ఉండి ఉంటాను అని చెప్పడానికి కూడా హోంగా, హోంగిలు యూజ్ చేస్తాం. భవిష్యత్తులో చెప్పడానికి కల్ అనేది కంపల్సరీ వాడతాం కదా సార్? కల్లనే కాదు, అదే ఫ్యూచర్ కీవర్డ్ అనమాట. ఫ్యూచర్ కీవర్డ్ అంటే ఏంటి? రేపు అయి ఉండొచ్చు, ఎల్లుండి అయి ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ అయి ఉండొచ్చు. ఆ కీవర్డ్ యాడ్ చేయడం ద్వారా మనం ఫ్యూచర్ అనేది బాగా చెప్పగలుగుతాం అనమాట. ఓకే, మరి హోగి అంటే అర్థం ఏంటి? హోగే అన్నా కూడా ఉన్న స్థితే సార్, బట్ అది
ఎవరి కోసం యూజ్ చేస్తారు? వహ యహ తు ప్లూరల్ సార్, ప్లూరల్ ఎవరైనా చెప్తారండి? ఆ, తుమ్ వచ్చినప్పుడు చెప్తాం. తుమ్ వచ్చినప్పుడు ఉంటావు అనే అర్థంలో పుల్లింగ్ అయితే హోగా, స్త్రీలింగ్ అయితే హోగి. పుల్లింగ్ అయితే హోగే, స్త్రీలింగ్ అయితే హోగి. తుమ్ హోగే నువ్వు ఉంటావు, తుమ్ హోగి నువ్వు ఉంటావు. ఓకే, ఎవరో మీ ఫ్రెండ్ సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను ఎక్కడున్నానో చెప్పుకో అన్నాడు. నేను ఎక్కడున్నానో చెప్పుకో అన్నాడు. అప్పుడు మీరు ఏమంటారు? గెస్ట్ చేస్తారు అంతే. అతను ఎక్కడ మీకేం తెలుసు, అంతే కదా. సో మీరు గెస్ట్ చేస్తున్నారు. బహుశా నువ్వు ఊరికి వచ్చి ఉంటావు, ఊళ్ళో ఉండుంటావు, లేకపోతే నువ్వు సిటీలో ఉండుంటే నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు చెప్పుకో అనవు కదా. మేబీ నువ్వు ఊరికి వచ్చి ఉంటావు, ఊళ్ళో ఉండుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు మేబీ నువ్వు అంటే బహుశా నువ్వు ఊళ్ళో ఉంటావు పురుషుడైతే. ఏం చెప్తారు? షాయద్ తుమ్ గావ్ మే హోగే ఉంటావు. బహుశా నువ్వు ఊళ్ళో ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ, మైక్ ఆఫ్ చేయాలి. చెప్పిన వెంటనే మైక్ ఆఫ్ చేయాలి ప్లీజ్. ఓకే, చూడండి. షాయద్ బహుశా, తుమ్ నువ్వు, గావ్ మే ఊళ్ళో, హోగే ఉంటావు. బహుశా నువ్వు ఊళ్ళో ఉంటావు అంతేనా అని మీరు గెస్ట్ చేస్తున్నారు. ఓకే, సడన్గా ఫోన్ చేసి ఎక్కడనో చెప్పుకుంటే ఏం చెప్తారు? బహుశా నువ్వు ఊళ్ళో ఉంటావు అంతేనా అంటారు. ఓకే, అదే హోగి అంటే అవతరం లేడీ అనుకోండి, అప్పుడు ఏమంటారు? హోగి యూజ్ చేస్తారు అన్నమాట. షాయద్ తుమ్ ఓకే గావ్ మే హోగి అని చెప్తారు. బహుశా నువ్వు ఊళ్ళో ఉంటావు. ఓకే, అలా చెప్పడానికి. అలాగే రేపు ఉంటావు, రేపు నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, రేపు ఇంటి దగ్గర ఉంటావు నువ్వు, రేపు ఇంటి దగ్గర ఉంటావు నువ్వు చెప్పండి సార్. రేపు ఇంటి దగ్గర ఉంటావు నువ్వు. కల్ తుమ్ రేపు హోగే, గర్ పర్ హోగి. జంట అయితే హోగే, అవతల వాళ్ళు నువ్వు అని ఎవరినైతే మనం చెప్తున్నామో ఆ పర్సన్ జంట అయితే హోగే, లేడీ అయితే హోగి. అర్థమైందా మీకు? అంతే సింపుల్ అనమాట. హోగే ఉంటావు. నెక్స్ట్ హోగా, హోగి ఇవెందుకు యూజ్ అవుతాయి? హోగా, హోగి. వెరీ నైస్. ఉంటాడు, ఉంటుంది. ఓకే, ఉంటాడు, ఉంటుంది. ఉంటాడు అంటే హోగా, ఉంటుంది అంటే హోగి. జంటు గురించి చెప్పినప్పుడు హోగా, లేడీ గురించి చెప్పినప్పుడు హోగి. చెప్పండి. రామ్ బహుశా ఇంటి దగ్గర ఉంటాడు. शायद राम घर पर होगा. సీత బహుశా ఆఫీస్లో ఉంటుంది. హోగి. షాయద్ బహుశా సీత ఘర్ పర్ ఇంటి దగ్గర, హోగి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం మనం. అదే ఫ్యూచర్లో గురించి చెప్పాలనుకున్నప్పుడు రామ్ రేపు ఆఫీస్లో ఉంటాడు. ఓకే, రామ్ కల్ దఫ్తర్ మే హోగా. సీత రేపు ఆఫీస్లో ఉంటుంది. వెరీ నైస్. సీతా కల్ దఫ్తర్ మే హోగి. హోగి అంతే. ఉంటాడు, ఉంటుంది. మరి హోంగే. ఓకే, చూడండి. యాక్చువల్గా ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్లో, నా ఈ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మందికి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఆ ఎక్స్పీరియన్స్లో ఎవరైనా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారంటే వాళ్ళు ఇక్కడే ఇబ్బంది పడతారనమాట. ఈ తాతేతీలు హూ హెల్ విషయంలో ఎవరు పెద్దగా ఇబ్బంది పడరు. ఓకే, ఎందుకంటే ఇవి కొంత ఈజీనే. ఎందుకంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 4 ఆప్షన్స్లో చాలా ఈజీనే. అవి చెప్పడం ఈజీనే. ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి, 3-4 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కూడా ఈజీనే. ఇక్కడ వచ్చేసరికి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారంటే ఇక్కడ ఇదో పుల్లింగ్ స్త్రీలింగ్ అలా 4 8 అవుతాయి ఇవి. ఓకే, 8 అవుతాయి. ఈ 8 ఉండడం వల్ల ఏమైపోతుందంటే కంగారు పడిపోతారనమాట. అంతకుమించి ఏం కాదు. అదే చాలా ఈజీ. ఇవి చాలా ఈజీగా కొంత మీరు దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కనుక ఈజీనే ఇవి. అర్థమైందా? సో ఎప్పుడైతే మనకి ఒక కాన్సెప్ట్ కష్టంగా అనిపిస్తుందో మనం ఏం చేయాలి? దానిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఎవ్రీడే మార్నింగ్ హోంగా హోంగి ఉంటాను, హోగే హోగి ఉంటావు, హోగా హోగి ఉంటాడు, ఉంటుంది, హోంగే అంటే ఏం చెప్తారు? ఉంటారు, ఉంటాము అనే దీన్ని కంటిన్యూస్గా మీరు ఒక 180 సార్లు చదువుకోవాలన్నమాట. ఓకే, చదివితే ఏమొస్తుంది? ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. ఓకే, ఫ్యూచర్ టెన్స్. అలాగే ప్రజెంట్లో ఏదైనా
డౌట్గా చెప్పడం అనమాట. ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఏదైనా డౌట్గా చెప్పేటప్పుడు ఇవి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడతో అయిపోతుంది, ఇక్కడతో అయిపోతుందా అంటే వదిలేచ్చు మీరు వీటిని, పెద్దగా కేర్ తీసుకోకర్లా. కానీ ఇది మళ్ళీ ఎక్కడెక్కడ వస్తాయంటే ఒక పని ప్రతిరోజు జరుగుతుండొచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, ఓకే, అలాగే గతంలో జరిగి ఉండొచ్చు. ఇలా డౌట్ ఎక్కడైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ ప్రతి దగ్గర కూడా అనమాట, మనం ఎక్కడైతే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ డౌట్ ఎక్స్ప్రెషన్ ప్రతి దగ్గర కూడా ఇవి వస్తూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని అంత ఈజీగా మీరు తీసుకోవద్దు, చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి వీటిని. ఓకేనా? వెరీ నైస్. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఏవైతే మనకి కనిపిస్తున్నాయో హెల్పింగ్ వెబ్స్ కనిపిస్తున్నాయో, ప్రజెంట్ హెల్పింగ్ వెబ్స్, పాస్ట్ హెల్పింగ్ వెబ్స్, ఫ్యూచర్ హెల్పింగ్ వెబ్స్, ఈ మూడు ఎందుకు ఉపయోగపడుతున్నాయి మనకంటే ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, గతంలో ఎక్కడున్నాము, భవిష్యత్తులో ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము అనే విషయాలు చెప్తున్నాయి. ఓకేనా? క్లియర్. మరి ఇక్కడతో మన స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పే హెల్పింగ్ వెబ్స్ కంప్లీట్ చేసాం మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పని గురించి చెప్పుకోబోతున్నాం. పని ముందుగా పని ఎవరికైనా పని చెప్పాలంటే ముందుగా మన ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరు, మన ఎదురుగా ఉండి మన మాట వింటున్న పర్సన్ ఎవరు, మనకన్నా చిన్నడా, మనతో సమాన స్థాయివాడా, మనకంటే పెద్దవాడా, ఓకే, అంటే స్థాయిలో కానీ వయసులో కానీ అనే దాన్ని బేస్ చేసుకుని మనం 3 రకాలుగా చెప్పాలి. ఆ 3 రకాలు ఏంటి సార్ అంటే ఎలా చెప్తామంటారు అర్జున్ గారు? సార్ ముందు మనకన్నా చిన్నవాళ్ళు చెప్పండి. మనకన్నా చిన్నవాళ్ళకి ఇలా చెప్తాం. మనకన్నా చిన్నవాళ్ళు అయితే తూ అని వాడతాం సార్. తూ వచ్చినప్పుడు హై వస్తుంది, హై వస్తుంది సార్. తూ హైనా అదేంటది? నువ్వు చెయ్యు అని చెప్పాలి, నువ్వు చెయ్యు, నువ్వు వెళ్ళు, నువ్వు రా అని చెప్పాలి. తూ వస్తుంది సార్, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. తూ వచ్చి తూ హై అలా కాదు సార్, తూ హై కాదు, హై కాదు, 1 సెకండ్, తూ హై కాదు ఇక్కడ అడిగేది. నువ్వు వెళ్ళు, నువ్వు రా, నువ్వు తిను అని చెప్పడానికి హై ఎందుకు రాదు కదా. తూ తు జా, తు ఆ, తు ఖా ఇలా చెప్పు, అంతే కదా. అంటే తూ తర్వాత ఏమొస్తుంది? జస్ట్ క్రియాధాతు వస్తుంది అనమాట, అంతే. తూ అని చెప్పి క్రియాధాతు అంటే ఏంటి? రూట్ వర్బ్ అనమాట. ఏదైనా ఒక వర్బ్ తీసుకుంటాం. అంటే వర్బ్స్ అంటే ఏంటి? వెళ్ళడం, రావడం, తినడం, త్రాగడం, నిద్రపోవడం, ఓకే, లేవడం, ఓకే, పాట పాడడం, ఓకే, డాన్స్ వేయడం, ఇవన్నీ ఏంటివి? చేసే పనులు. అర్థమైందా? నేను ఇప్పుడు మీకు వివరిస్తున్నాను, నేను మీకు వివరించి చెప్తున్నాను. ఓకే, నేను దాన్ని వివరించడం ఏమంటారు? సంఝానా అంటారు. సంఝానా అంటే ఏదైనా అర్థమయ్యేలా వేరే వాళ్ళకి వివరించడం అనమాట. ఓకే, మే సంఝా రహా అంటే నేను వివరిస్తూ ఉన్నాను. ఆ వివరించు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పాలనుకోండి పిల్లలకి, తూ సంఝా, తూ సంఝా. ఓకే, అలా నువ్వు అర్థం చేసుకో. తూ సమజ్, నువ్వు చదువు, తు పడ్, నువ్వు రాయు, తు లిక్, నువ్వు వెళ్ళు, తు జా, నువ్వు రా, నువ్వు తు ఆ, నువ్వు తిను, తు ఖా, నువ్వు పాడు, తు గా, నువ్వు స్నానం చేయి. ఏం చెప్తారు? నువ్వు స్నానం చేయి, నహా లేదా స్నాన్ కర్, తు స్నాన్ కర్, ఓకే, తు స్నాన్ కర్. ఓకే, నువ్వు బ్రష్ చేయి, బ్రష్ కర్ సరిపోతుంది. బ్రష్ కర్నా అంటే బ్రష్ చేయడం. తు బ్రష్ కర్, నువ్వు బ్రష్ చేయి. సో ఇలా ఏదైతే ఒక వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ని అలాగే యూజ్ చేసేస్తాం. ఈరోజు కూడా నాకు ఎవరు కూడా వర్బ్స్ లిస్ట్ పంపిస్తా అన్నారు, ఎవరు పంపించలేదు. ఓకే, పంపించారా? అదే 1 సెకండ్ అండి, 1 సెకండ్, నేను అలా మిస్ అయ్యాను యాక్చువల్గా. ఓకే, ఒకసారి మీ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ 3 డిజిట్స్ చెప్పండి, సరిపోతుంది. 18184. వెల్డన్ అండి, వెల్డన్, సూపర్. నేను చూడలేదు యాక్చువల్గా. మీ హోంవర్క్ వరకు చూసి మీకు ఫార్వర్డ్ చేసినట్టున్నాను గ్రూప్లో తప్ప ఇవి చూడలేదు నేను. ఎక్సలెంట్. ఓకే, చూసారా రాణి గారు చక్కగా ఈరోజు హోంవర్క్ పంపించారు. ఓకే, హోంవర్క్ 250కి పంపించారు యాక్చువల్గా మన ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈ వర్బ్స్ రాసి 325 పంపించారు. ఓకే, 250కి అయితే నేను అది పోస్ట్ చేశాను యాక్చువల్గా. సరే, చూడండి ఎంత చక్కగా రాశారో. నికల్నా, ఇంటి దగ్గర నుండి షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉపయోగించే కొన్ని వర్బ్స్ అంట. చూసారా? ఓకే, లేడీస్ అనిపించుకున్నారు, ముందు షాపింగ్ గురించే రాశారు. ఓకే, నికల్నా ఓకే, అది ముందు షాపింగ్ గురించే రాశారు. మొదలుపెట్టవే షాపింగ్తో మొదలుపెట్ట, మంచి శుభసూచకం అనమాట. ఓకే, నికల్నా అంటే బయటికి వెళ్ళడం, చల్నా అంటే నడవడం, జానా అంటే వెళ్ళడం, ఆటో మే బయటనా అంటే ఆటోలో కూర్చోవడం, పహూంచనా అంటే చేరుకోవడం, దేక్నా అంటే చూడడం, చున్నా అంటే సెలెక్ట్ చేసుకోవడం, ఎంచుకోవడం, పూచినా అంటే అడగడం, ఖరీదునా అంటే కొనడం, పైసే దేనా అంటే డబ్బులు ఇవ్వడం, లేనా అంటే తీసుకోవడం,
ఓకే, ప్యాక్ కర్వానా అంటే ప్యాక్ చేయించడం. చూసారు ఎంత ఎంత బాగా రాశారో. ప్యాక్ కర్వానా అంటే ప్యాక్ చేయించడం, వేరే వాళ్ళతో, మనం చేయం కదా. ఓకే, ఐటమ్స్ ఎవరు చేస్తారు? ఆ షాప్ వాళ్ళు చేస్తారు. ప్యాక్ కర్వానా అంటే చేయించడం. ఓకే, వాపస్ ఆనా అంటే తిరిగి రావడం. ఘర్ పహుంచనా అంటే ఇంటికి చేరుకోవడం. రక్నా అంటే ఎక్కడైనా తెచ్చిన వస్తువులు పెట్టడం. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటే. ఓకే, ఇలా ఉండాలన్నమాట. చూసారా, దానికి ఏం కావాలండి? దానికి ఎంత టైం పడుతుంది? ఏం టైం పడుతుంది. జస్ట్ మేడం మీద షాపింగ్కి వెళ్ళారు, క్యాజువల్గా అసలు షాపింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏమేమి పనులు చేశాను అని చెప్పేసి కూర్చుని ఒకటి మనం రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ని వచ్చే చూసారా. ఓకే, ఆ మేడం దగ్గర లిస్ట్ ఉన్నట్టే కదా, ఆ చేసే పనులని లిస్ట్ ఉన్నట్టే కదా. ఇలా రాయడానికి ఏం కావాలండి? పెద్దగా ఆలోచించేయాలా? ఏం అక్కర్లేదు కదా, సింపుల్గా రాయొచ్చు. రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి చూద్దాం మరి ఎంతమంది రాస్తారో పంపిస్తారో. ఓకే, లేదో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్. మరి తుమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి. వస్తుంది సార్. తుమ్ వచ్చినప్పుడు క్రియాధాతువుతో పాటు ఏం యాడ్ చేస్తాం? క్రియాధాతుతో పాటు ఓ వస్తుంది సార్. ఓ వస్తుంది. ఓకే, క్రియాధాతుతో పాటు ఓ యాడ్ చేస్తాం. అంటే తుమ్ ఆ ఓ నువ్వు రమ్ము, తుమ్ జా ఓ నువ్వు వెళ్ళుము, తుమ్ ఖా ఓ నువ్వు తినుము, తుమ్ పీ ఓ నువ్వు త్రాగుము, తుమ్ సో జా ఓ నువ్వు నిద్రపోము, తుమ్ లిక్ ఓ లిఖో రాయుము, తుమ్ పడ్ ప్లస్ ఓ పఢో చదువుము, తుమ్ సున్ ప్లస్ ఓ సునో వినుము. ఓకే, తుమ్ దేక్ ప్లస్ ఓ దేఖో ఓకే చూడుము. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మేడం రాసిన ఇవే తీసుకున్నాం అనుకోండి. ఓకే, మేడం రాసిన ఈ వర్బ్స్ తీసుకుందాం. ఓకే, తుమ్ నికల్ ప్లస్ ఓ తుమ్ నిక్కలో అంటే నువ్వు బయలుదేరుము. నెక్స్ట్ తుమ్ చల్ ప్లస్ ఓ చలో అంటే నడువుము. మీకు గ్రూప్లో పోస్ట్ చేశాను. ఓకే, తుమ్ జా ప్లస్ ఓ తుమ్ జావో నువ్వు వెళ్ళుము. తుమ్ ఆటో మే బైట్ ప్లస్ ఓ బైఠో కూర్చొనుము. తుమ్ ఓకే మాల్ పహుంచో అంటే పహుంచ్ ప్లస్ ఓ పహుంచో అంటే చేరుకో, నువ్వు మాల్కి చేరుకో. మాల్ అంటే ఇది ఇంగ్లీష్ మాల్, హిందీ మాల్ అంటే సరుకు అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ తుమ్ దేక్ ప్లస్ ఓ దేఖో నువ్వు చూడుము. ఓకే, తుమ్ సాడియా దేఖో నువ్వు చీరలు చూడుము. తుమ్ సాడియా దేఖో నువ్వు చీరలు చూడుము. ఓకే, తుమ్ 10,000 మే చునో నువ్వు 10,000లో ఎంచుకో, 10,000లో సెలెక్ట్ చేసుకో, అంతకుమించి వెళ్ళక. నా బడ్జెట్ అదే అంటారు సార్. అలాంటప్పుడు నువ్వు ఒక 10,000లో చూసుకో. ఓకే, 10,000లో సెలెక్ట్ చేసుకో. తుమ్ 10,000 మే చునో 10,000లో సెలెక్ట్ చేసుకో. ఓకే, తుమ్ ఓకే దామ్ పూచో, దామ్ అంటే ధర. తుమ్ దామ్ పూచో నువ్వు ధర అడుగు. తుమ్ ఖరీదో నువ్వు కొను. ఓకే, తుమ్ పైసే దో నువ్వు డబ్బులు ఇవ్వు. దాని తర్వాత తుమ్ సాడియాల్లో నువ్వు చీరలు తీసుకో. తుమ్ ప్యాక్ కర్వావో నువ్వు ప్యాక్ చేయించు. తుమ్ జల్దీ వాపస్ ఆవు నువ్వు తొందరగా ఇంటికి రా. ఓకే, తుమ్ ఘర్ పహుంచో నువ్వు తొందరగా ఇంటికి చేరుకో. తుమ్ సాడియా వహా రఖో నువ్వు చీరలు అక్కడ పెట్టు. అలమారీమే రఖో నువ్వు చీరలు అక్కడ పెట్టు. చూసారా, అంటే ఈ స్ట్రక్చర్ ఒకటే నేను చెప్పాను అంతే. ఇది మీరు మీ జీవితంలో యూజ్ చేయాలంటే మీకు కావాల్సినవి ఇవి లేకపోతే ఇదంతా నథింగ్ అనమాట. అర్థమైందా మీకు? జస్ట్ మీరు తెలుసుకుంటారంతే తప్ప దానికి పెద్దగా ఉపయోగం ఉండదు. అప్లికేషన్లో రావాలి, మీ డైలీ లైఫ్లోకి అప్లికేషన్లో రావాలంటే మీకు కావాల్సింది ఇవన్నమాట. ఓకే, మీరు రోజువారీ మీరు ఏం చేస్తారో ఆ పనులన్నీ రాసుకొని ఆ పనులకి వీటిని అప్లై చేసిన రోజునే మీరు కరెక్ట్గా నేర్చుకుంటున్నట్టు. లేకపోతే ఏదో చేస్తున్నారు అంతే. ఏం చేస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, వెరీ గుడ్. తుమ్ ప్లస్ ఓ అంటే ఏదైనా ఒక పని చెయ్యు అని అర్థం. మరి తర్వాత తమరు అని చెప్పేటప్పుడు అంటే మనకన్నా పెద్దవాళ్ళకి ఏదైనా పని చెప్పాలి, అలా చెప్తారు. క్రియాధాతు ప్లస్ హై. క్రియాధాతు ప్లస్ హై. ఏం హై సార్, ఎక్కడున్నారు సార్? మీరు ఇంకా పైన ఉండిపోయారు. ఓకే, మీ పైన ఉండిపోయారు, స్థితిలో ఉండిపోయారు మీరు. యాక్చువల్గా స్థితి అంటే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండిపోయారు మీరు. కాదు, నేను మన ఎక్కడికి వచ్చినప్పుడే పని చెప్పడం గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా మీకు? ఆప్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆప్ వచ్చినప్పుడు వర్బ్కి ఏం యాడ్ చేయాలి? ఏం యాడ్ చేయాలని మిగిలిన వాళ్ళు చెప్పండి. యాడ్ చేయాలి. క్రియాధాతు ప్లస్ ఏ జాయియే ఖాయియే కదండి. రాణి గారు, ఓకే రాణి గారు అంటే నేను ఒక జ్యోతిష్య పండితుడు అనమాట. యాక్చువల్గా ఆవిడ ఏవైనా కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, గురువుగారు వెళ్ళమంటారండి, ఇప్పుడు బయలుదేరమంటారా, షాపింగ్కి వెళ్తున్నాను బయలుదేరమంటారని అడుగుతారు. అప్పుడు నేను అంటాను బయలుదేరండి, మంచి ముహూర్తం ఇప్పుడు, ఓకే మంచి చీరలు దొరుకుతాయి అని చెప్పేటప్పుడు. సో ఆప్
ఓకే, నికల్ ప్లస్ ఇఏ నికలియే. ఏం చెప్తాం? రాణిజీ ఆప్ నికలియే, తమరు బయలుదేరండి. ఓకే, ఈరోజు రాహువు మీ వైపు కోపంగా చూస్తున్నాడు, నెమ్మదిగా నడవండి. ఓకే, ఆప్ ఓకే ధీరే చలియే, చలన అంటే నడవడం. ఓకే, సో ఆప్ ధీరే చలియే, మీరు నెమ్మదిగా నడవండి. ఓకే, అలాగే షాప్ క్లోజ్ చేసే టైం అయింది, తొందరగా వెళ్ళండి. ఓకే అని చెప్పేటప్పుడు ఆప్ జల్దీ జాయియే, ఆప్ జల్దీ జాయియే, తొందరగా వెళ్ళండి. ఓకే, ఆప్ ఆటో మే బైట్ ప్లస్ ఏ బైట్ హే, తమరు ఆటోలో కూర్చోండి. ఓకే, మీరు తొందరగా చేరుకోండి, మళ్ళీ దుర్మోత వచ్చేస్తుంది అని చెప్పేటప్పుడు ఆప్ జల్దీ పహుంచియే, తొందరగా చేరుకోండి షాప్కి. అర్థమైందా? ఈరోజు మీరు ఆకుపచ్చ చీరలే చూడండి, ఇంక వేరే చీరలేని చూడొద్దు. ఓకే, అదే బాగుంటుంది మీకు ఈరోజు రాజఫలాలను బట్టి అని చెప్పేటప్పుడు ఆప్ హరీ సాడియా హీ అంటే ఆకుపచ్చ చీరలే, దేక్ ప్లస్ ఇయే దేఖియే, చూడండి. అర్థమైందా? అలాగే మీరు ఏవైనా కూడా గ్రీన్ కలర్ ఎంచుకోండి, ఈరోజు గ్రీన్ కలర్ ఎంచుకోండి, ఒక అదృష్టం కలిసి వస్తుంది ఏదో చెప్తున్నాం. ఓకే, ఆప్ హరీ రంగ్ అంటే గ్రీన్ కలర్ అనమాట. ఓకే, హరా రంగ్. ఓకే, హరీ సాడియా లేదా హరా రంగ్. ఓకే, హరా రంగ్ హీ అంటే గ్రీన్ కలరే. చున్ లీజియే, చున్నా అంటే ఎంచుకోవడం కదా, చునియే ఎంచుకోండి. మీరు గ్రీన్ కలర్ ఎంచుకోండి రోజు. ఓకే, తర్వాత అడగండి, రేట్ అడగండి, సంథింగ్ ఏదో అడగండి. పూచియే అడగండి. ఓకే, ఖరీదియే, ఈరోజు బంగారం కొనండి, చాలా మంచిది. ఓకే, గురువుగారు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నా కూడా ఈరోజు కొనండి, చాలా మంచిది ఈరోజు. ఓకే అని చెప్పేటప్పుడు ఆప్ సోనా ఖరీదియే, సోనా బంగారం, ఖరీదియే కొనండి. ఓకే, ఆ పైసే దీజియే, మీరు డబ్బులు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆప్ సోనా లీజియే, బంగారం తీసుకోండి. ఓకే, ఆప్ జల్దీ ప్యాక్ కర్వాయియే, మీరు తొందరగా ప్యాక్ చేయించండి. ఓకే, సో ఇలా ఏదైనా కూడా ఒక పని ఎదుటి వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తూ చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఇలా చేయండి, అలా చేయండి, ఇప్పుడు బయలుదేరండి. ఓకే, తొందరగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, ఇలా ఏం చెప్పాలనుకున్నా కూడా ఈ అని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆప్ వచ్చినప్పుడు హై వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్గా మీకు తెలియదని కాదు, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి అందరిలో ఉండి సమాధానం చెప్పడం వేరు, మనల్ని మాత్రమే పిలిచారన్నప్పుడు సమాధానం చెప్పడం వేరు, రెండింటి చాలా తేడా వస్తుంది. ఓకే, ఎగ్జామ్ రాయడం వేరు, ఇంట్లో కూర్చొని మామూలు చదవడం వేరు. చదివినప్పుడు అన్నీ గుర్తొస్తాయి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఓకే, అలా చెప్పడం అనేది మామూలు విషయం కాదండి యాక్చువల్గా. ఓకే, చెప్పేవాళ్ళు చాలా ధైర్యం ఉండాలి. ఓకే, సో దాంట్లో ఆ కన్ఫ్యూజన్లో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప మీరు మర్చిపోవడం కదా, మీకు ఇవన్నీ తెలుసు, అంతే కదా సార్? అవును సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పాలి, మనతో సమానం వస్తే వాళ్ళకి ఎలా చెప్తారు? ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పాలంటే ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి? మత్ వాడతాం సార్. వెరీ గుడ్. తుమ్ మత్, తర్వాత క్రియాధాతు ప్లస్ ఓ, అది తుమ్ మత్ క్రియాధాతు ప్లస్ ఓ అంటే అర్థం ఏంటి? నువ్వు చెయ్యొద్దు అని అర్థం అన్నమాట. నువ్వు వెళ్ళొద్దు. తుమ్ మత్ జావో, నువ్వు వెళ్ళొద్దు. తుమ్ మత్ ఆవో, నువ్వు రావద్దు. తుమ్ మత్ ఖావో, నువ్వు తినొద్దు. ఇలా ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పడానికి ఇక్కడున్న ఇదే స్ట్రక్చర్కి ఓకే ఆ వర్బ్ ముందు ఏం చేస్తున్నాం మనం? మత్ యాడ్ చేస్తున్నాం. ఈ మత్ యాడ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఏమర్థం వస్తుంది? నువ్వు చెయ్యొద్దు అని అర్థం వస్తుంది అనమాట. చెయ్యొద్దు. ఓకే, మరి పెద్దవాళ్ళని మీరు ఎలా చెయ్యొద్దండి అని చెప్పాలంటే ఆప్ నా క్రియాధాతు ప్లస్ ఇఏ. వెరీ నైస్, సూపర్. ఓకే, ఆప్ నా క్రియాధాతు ప్లస్ ఇఏ అంటే అర్థం ఏంటి? ఇలా చెయ్యొద్దండి. ఓకే, మీరు వెళ్ళొద్దండి. ఓకే, అడిగారు రాణి గారు, సార్ ఈరోజు షాపింగ్ వెళ్ళొచ్చు అంటారండి గురువుగారు అని అడిగితే నేను ఏం చెప్తాను? ఈరోజు వెళ్ళొద్దు, అసలు షాపింగ్ ఈరోజు వెళ్ళొద్దు. ఓకే అని చెప్తాను, ఈరోజు మంచిది కాదు అసలు. ఓకే అని చెప్పేటప్పుడు ఓకే ఆప్ నా జాయియే అంటే అర్థం ఏంటి? ఈరోజు వెళ్ళకండి. ఓకే, ఆజ్ అచ్చా దిన్ నహీ హై, ఈరోజు మంచి రోజు కాదు. ఆప్ నా జాయియే, మీరు వెళ్ళకండి. ఈరోజు ఏం కొనకండి. ఆప్ కుచ్ నా ఖరీదియే. కుచ్ అంటే ఏమి, ఆప్ తమరు, కుచ్ ఏమి, నా ఖరీదియే ఏమి కొనకండి. ఓకే, సో ఇలా చెప్పేటప్పుడు ఏదైనా ఒక పని చెయ్యకండి అని చెప్పాలనుకోండి ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్. మరి
ఎవరినైనా కూడా మనల్ని ఒక పని చెయ్యనివ్వమని చెప్పాలి. నన్ను ఇలా చేయనివ్వు, అలా చేయనివ్వు, నన్ను రానివ్వు, వెళ్ళనివ్వు, తిన్నివ్వు. दीजिए హ్మ్? आने दो आने दो आने ఏం చేయాలి? ने दो క్రియాధాతుకి నే దో యాడ్ చేస్తాం. ఏంటది? క్రియాధాతుకి ఏం యాడ్ చేస్తాం? నే దో యాడ్ చేస్తాం. అంటే క్రియాధాతు అంటే ఆ నేదో, జా నేదో, ఖా నేదో, సో నేదో ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఆనేదో అంటే రానివ్వు, జానేదో వెళ్ళనివ్వు, ఓకే, లిక్నేదో రాయనివ్వు, పడినేదో చదవనివ్వు, ఇలా అనమాట. ఏదైనా ఒక పని చేయనివ్వు, ఓకే. సో ఇది ఈ విధంగా, ఓకే. మరి ఏదైనా ఒక పని చెయ్యనివ్వండి అంటే ने प्लस दीजिए నే ప్లస్ దీజియే అంటే ఒక పని చెయ్యనివ్వండి అని అర్థం, ఓకే. మేడం సార్ని అడుగుతున్నారన్నమాట, ఏమండి ఒక చీర కొనుక్కుంటానంటే మొన్నగా తీసుకున్నాం, మళ్ళీ ఎందుకు చీర అని అడిగితే, ఓకే, నన్ను కొనుక్కోనివ్వండి, ఓకే, నన్ను షాపుకి వెళ్ళనివ్వండి, ఓకే. సో నన్ను షాపుకి వెళ్ళనివ్వండి, నన్ను కొనుక్కోనివ్వండి, ఓకే. సో ఇలా నన్ను ప్యాక్ చేయించనివ్వండి. ఆయన కంగారు పెట్టేస్తారు, ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తారన్నమాట, వస్తున్నావా ఎంతసేపు షాపింగ్ అని చెప్పి, ఓకే. ఉదయం ఎప్పుడు వెళ్ళారు యాక్చువల్గా, ఆ చీరలు చూస్తూ ఉండిపోయారన్నమాట, షాపులో ఉండిపోయారు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తుంటే మేడం అన్నది ఏమని, నన్ను ప్యాక్ చేయించనివ్వండి, ప్యాక్ చేయించనివ్వరా, ఓకే, ప్యాక్ చేయించనివ్వండి. ఎలా చెప్తారు? ప్యాక్ కర్నే దీజీ అంటే నన్ను ప్యాక్ చేయనివ్వండి అని. మీకు అర్థమైందా? కర్వానే దీజియే ప్యాక్ చేయించనివ్వండి, నన్ను ప్యాక్ చేయించనివ్వండి, ఓకే. నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి, డబ్బులు ఇవ్వనివ్వండి, చెప్పండి, నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి. ముझे पैसे देने दीजिए, ముझे నన్ను, पैसे డబ్బులు, దేనే దీజియే నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి, ఓకే. నన్ను బట్టలు తీసుకోనివ్వండి, मुझे कपड़े लेने दीजिए సూపర్ ఎక్సలెంట్. ముझे కపడే లేనే దీజియే అంటే నన్ను బట్టలు తీసుకోనివ్వండి. అంతేనండి, చాలా చాలా సింపుల్, ఏమీ లేదు, నథింగ్. అలా మనం ఈ స్ట్రక్చర్స్ అన్నీ చెప్పుకున్నాం ఇప్పటికి. ఇంకా ఉన్నాయిగా చూద్దాం. తర్వాత ఏమి నేర్చుకున్నాం? కర్ర నేర్చుకున్నాం. కర్ర అంటే ఏంటి? ఏదైనా ఒక పని చేసి అని చెప్పడానికి ఏం చెప్తాం? క్రియాధాతు ప్లస్ కర్ర యూజ్ చేస్తాం. దీని అర్థం ఏంటి సార్? చేసి, ఓకే. ఏదైనా పని చేసి. చెప్పండి, వెళ్ళి బట్టలు కొను, వెళ్ళి బట్టలు కొను. जाकर कपड़े ఖరీదో. వెళ్ళి బట్టలు కొను అంటే జాకర్ కపడే ఖరీదో, వెళ్ళి బట్టలు కొను. ఖరీదో వెళ్ళి బట్టలు కొను, ఓకే. కొని డబ్బులు ఇవ్వు. पैसा दो. వెరీ గుడ్. ఖరీద్కర్ అంటే కొని, పైసే డబ్బులు, దో ఇవ్వు. ఖరీద్కర్ పైసే దో, కొని డబ్బులు ఇవ్వు. సూపర్ సార్, ఎక్సలెంట్, ఓకే. అలా ఏదైనా ఒక పని చేసి వేరొక పని చెయ్యు, ఓకే. ఆటో ఎక్కి వెళ్ళు. ఆటో చడంటే దిగడం, చడనే అంటే దిగడం, చడ్డా అంటే ఎక్కడం, దిగడం కాదు సార్. ఉతరణ అంటే దిగడం. ఓకే సార్. ఆటో చడ్కర్ జావో. ఆటో చడ్కర్ జావో, ఆటో ఎక్కి వెళ్ళు, ఓకే. ఆటో చడ్కర్ జావో, ఆటో ఎక్కి వెళ్ళు. వెళ్ళండి. సూపర్ అండి, సూపర్. ఏదైనా ఒక పని చేసి వేరొక పని చేయడం గురించి మాట్లాడుకున్నాం, ఓకే. మరి చెయ్యనా అని అడగాలి. ఎలా అడుగుతారు? క్రియాధాతు ప్లస్ ఊ అంటే ఏదైనా ఒక పని చెయ్యనా, ఓకే. ఏమండి చీర కొనుక్కోనా, ఏమండి అంటే హాజీ అంటారన్నమాట. సాడీ ఖరీదు కొనుక్కోనా, ఖరీదు కొనుక్కోనా, ఓకే. ఒక 10,000లో కొనుక్కోనా, 10,000 ఖరీదు. 10,000 మే ఖరీదు అంటే 10,000లో కొనుక్కోనా, ఓకే. ఓకే. సో ఇలా ఏదైనా కూడా చెయ్యనా. ఈరోజు షాపింగ్కి వెళ్ళనా, వెరీ గుడ్. ఆ షాపింగ్ జావు, ఈరోజు షాపింగ్ వెళ్ళనా, వెరీ నైస్. ఇలా అన్నమాట, ఓకే. ఈరోజు బిర్యానీ వండనా, వెరీ నైస్. అంతే. బిర్యానీ పకావు, ఈరోజు బిర్యానీ వండనా. క్యా ఆజ్ బిర్యానీ పకావు, ఈరోజు బిర్యానీ వండనా. అంతే, సింపుల్. క్యా యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు సార్. అంటే ఎందుకంటే చూడండి, యాక్చువల్గా క్యా
మాట్లాడేటప్పుడు ఎందుకు క్యా యూజ్ చేయం అంటే యాడ్ చేయం అంటే మనం మాట్లాడే వేలోనే అర్థమైపోద్ది అనమాట. ఓజీ మే సాడీ ఖరీదు ఓకే, అంటే కొనుక్కోనా అని ఆ వేలోనే అర్థమైపోద్ది అనమాట అది ఎదుటి వాళ్ళు. కాబట్టి క్యా యాడ్ చేయక్కర్లేదు. అది రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ క్యా యాడ్ చేస్తాం. రాసేటప్పుడు మనం చెప్పలేం కదా, ఎక్స్ప్రెషన్స్ అని ఇవ్వలేం కదా. కాబట్టి రాసేటప్పుడు క్యా యాడ్ చేస్తాం, చెప్పేటప్పుడు ఆ వేలోనే అది క్వశ్చన్ మాకు అర్థమైపోద్ది. ఓకే, అలాగే నెక్స్ట్ ఏమండి ఈరోజు సినిమాకి వెళ్దామా? క్రియాధాతు ప్లస్ ఏ. అంటే వెళదామా అంటే క్రియాధాతు ప్లస్ ఏ. క్రియాధాతు ప్లస్ ఏ క్రియాధాతు ప్లస్ ఏ. ఓకే, क्या आज ఫిల్మ్ దేఖ్నే జాయే, ఫిల్మ్ దేఖ్నే కే లియే జాయే, దేఖ్నే జాయే అంటే అర్థం ఏంటి? సినిమా చూడడానికి వెళ్దామా, ఈరోజు సినిమా చూడడానికి వెళ్దామా? క్యా ఆజ్ ఫిల్మ్ దేఖ్నే జాయే, ఈరోజు సినిమా చూడడానికి వెళ్దామా? ఓజీ ఓకే, ఓజీ అంటే అర్థం ఏంటి? ఏమండో ఈరోజు సినిమాకి వెళ్దామా? ఓకే, సినిమా దేఖ్నే జాయే. ఓకే, తర్వాత అలా ఏదైనా అలాగే వెళ్దాం జాయే. వెరీ గుడ్, జాయే వెళ్దాం. వెరీ నైస్. ఏ తర్వాత ఏమి నేర్చుకున్నాం అండి? తే సమయ్ క్రియాధాతు ప్లస్ తే సమయ్ అంటే అర్థం ఏంటి? వచ్చేటప్పుడు, చేసేటప్పుడు. వెరీ నైస్. చేసేటప్పుడు, వచ్చేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఇలా ఏదైనా ఒక పని చేసే సమయంలో అని అర్థం. ఓకే, వెల్డన్. చూడండి, మనం సినిమా చూసి వచ్చేటప్పుడు బిర్యానీ తిందామా చెప్పండి. సినిమా చూసి వచ్చేటప్పుడు బిర్యానీ తిందామా? చూడండి, దీనికి ఇక్కడ 3 కవర్ అయిపోతాయి. సినిమా చూసి వచ్చేటప్పుడు బిర్యానీ తిందామా? మూవీ దేఖ్కర్ ఆతే సమయ్, సినిమా దేఖ్కర్ ఆతే సమయ్ బిర్యానీ ఖాయే. సూపర్. సినిమా దేఖ్కర్ ఆతే సమయ్ బిర్యానీ ఖాయే. ఓకే, సినిమా చూసి వచ్చేటప్పుడు ఓకే షాపింగ్కి వెళ్ళనా? సినిమా దేఖ్కర్ షాపింగ్ జావు. వెరీ నైస్. సినిమా దేఖ్కర్ సినిమా చూసి, ఆతే సమయ్ వచ్చేటప్పుడు, షాపింగ్ వెళ్ళనా. చూసారా, ఇలా వీటిని క్లబ్ చేస్తూ ఉంటే మీరు తెలుగులో మాట్లాడితే ప్రతి ఒక్కటి మీరు హిందీలో మాట్లాడేస్తారు, అంతే. అర్థమైందా? ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ చూస్తున్నాం వీటన్నింటినీ క్లబ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్గా మనం తెలుగులో ఏం మాట్లాడుతాం అన్నీ హిందీలో చెప్పడం మీకు వచ్చినట్టే, అంతే. వెరీ నైస్. సినిమా చూసి వచ్చేటప్పుడు షాపింగ్ వెళదామా, షాపింగ్ వెళదామా అంటే జాయే, షాపింగ్ వెళ్ళనా అంటే జావు. వెరీ నైస్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాడు? తే సమయ తర్వాత క్రియాధాతు ప్లస్ తే హుయే నేర్చుకున్నాం. చూద్దాం. ఓకే, సినిమా చూసి వస్తూ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామా? సినిమా చూసి వస్తూ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామా? సినిమా దేఖ్తే హుయే కాదు, సినిమా దేఖ్కర్ హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందామా? వెరీ నైస్. చూడండి, ఇక్కడ మొత్తం ఇవన్నీ కలిపిస్తాం. కలిపితే మనకి ఒక పెద్ద సెంటెన్స్ వస్తుంది. చూడండి ఏంటది? ముందు సినిమా చూసి, సినిమా దేఖ్కర్, వచ్చేటప్పుడు ఆతే సమయ్, రెస్టారెంట్కి వెళ్ళి, రెస్టారెంట్ జాకర్, ఓకే బిర్యానీ తిందామా, బిర్యానీ ఖాయే. అర్థమైందా మీకు? ఓకే, సినిమా చూసి వస్తూ సినిమా చూసి వచ్చే సమయంలో కాకుండా వస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు తే హుయే. సినిమా చూసి వస్తూ, సినిమా దేఖ్కర్ ఆతే హుయే, రెస్టారెంట్ జాకర్, రెస్టారెంట్కి వెళ్ళి, బిర్యానీ ఖాయే, బిర్యానీ తిందామా. ఓకే, వెళ్దాం. ముందు వీటిని ఇండివిజువల్గా నేర్చుకుంటే ఇలా క్లబ్ చేయడం మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ వెరీ నైస్. తే హుయే నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం అండి? తేహి. ఓకే, నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళి రాగానే హోంవర్క్ చెయ్యండి. రెస్టారెంట్కి వెళ్ళి ఓకే రాగానే హోంవర్క్ చేయండి. రెస్టారెంట్ జాకర్ ఆతే హి హోంవర్క్ కీజియే చేయండి. చేయండి, కీజియే చేయండి అని చెప్పచ్చు. పిల్లలు కాబట్టి కరో అని చెప్పొచ్చు, లేదా కీజీ అని కూడా చెప్పొచ్చు. అంటే చెయ్యండి. ఓకే,
రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన వెంటనే హోంవర్క్ చేయండి. ఓకే, అలా ఏదైనా వచ్చిన వెంటనే ఆతేహి, వెళ్ళిన వెంటనే జాతేహి, వెళ్ళగానే, రాగానే ఇలా చెప్పేటప్పుడు తేహి యూజ్ చేస్తారు. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? తే సార్, సునతే సునతే. క్రియా ధాతు ప్లస్ తే అంటే ఆతే జాతే ఖాతే ఇలా అన్నమాట. ఓకేనా? షాపింగ్కి వెళుతూ మా ఆఫీస్ దగ్గర ఆగు. ఓకే, నేను ఏటీఎం కార్డు ఇస్తాను. షాపింగ్ జాతే మా ఆఫీస్ దగ్గర ఆగు. हमारे ఆఫీస్ కే పాస్ రుఖియే, రుఖో ఆగు. రుక్నా అంటే ఆగడం. రుక్ ప్లస్ ఓ ఏమవుతుంది? రుకో అవుతుంది అనమాట. ఎక్కడ వచ్చింది అది? ఇది ఇక్కడ వచ్చింది. రుక్ ప్లస్ ఓ రుకో. ఓకే, షాపింగ్ జాతే షాపింగ్ వెళుతూ. ఓకే, హమారే దఫ్తర్ కే పాస్ మా ఆఫీస్ దగ్గర రుక్ ప్లస్ ఓ రుకో ఆగు. ఓకేనా? వెల్ డన్. అలా ఏదైనా ఒక పని చేస్తూ వెళుతూ వస్తూ తింటూ. ఓకే, వస్తూ నాకు ఫోన్ చేయి. आते मुझे కాల్ కరో. ఆతే వస్తూ ముఝే నాకు కాల్ కరో కర్ ప్లస్ ఓ కరో చెయ్యు. వస్తూ నాకు ఫోన్ చేయి. వెల్ డన్. తర్వాత తేతే నేర్చుకున్నాం. తర్వాత క్రియా ధాతు ప్లస్ నేకే బాద్. ఓకే, చీర కొన్న తర్వాత నాకు ఫోన్పే నెంబర్ చెప్పు. చీర కొన్న తర్వాత నాకు ఫోన్పే నెంబర్ చెప్పు. చీర తీసుకున్న తర్వాత ఫోన్పే నెంబర్ బతావో. వెరీ గుడ్. ఓకే, సాడీ లేనేకే బాద్, చీర తీసుకున్న తర్వాత ముఝే నాకు, ఓకే, ఫోన్పే నెంబర్ బతా ప్లస్ ఓ బతావో చెప్పు. ఓకే, సాడీ లేనేకే బాద్, ఓకే, ఫోన్ నెంబర్ బతావో. ఓకేనా? సో అలా చెప్తాం. నెక్స్ట్, చీర తీసుకునే ముందు నాకు వీడియో కాల్ చేయు, నేను చూస్తాను. ఓకే, నేసే పెహలే అంటే చీర కొనే ముందు నాకు వీడియో కాల్ చేయు. ఓకే, సాడీ ఖరీదనే సే పెహలే ముझे వీడియో కాల్ కరో. ఓకే, సాడీ ఖరీదనే సే పెహలే ముझे వీడియో కాల్ కరో. వీడియో కాల్ని హిందీలో ఏమంటారని అడగండి. ఓకే, కొంతమంది అలా ఆలోచిస్తుంటారు అన్నమాట. హిందీ అంటే మొత్తం హిందీలోనే మాట్లాడాలనుకుంటారు, కానీ వీడియో కాల్, ఆడియో కాల్ ఇలాంటివన్నీ హిందీలో చెప్పలేమండి జనరల్గా. ఓకే, తెలుగులో ఏమంటారు? తెలుగులో చెప్పం కదా, అలాగే. సో అలా సాడీ ఖరీదనేసే పెహలే వీడియో కాల్ కరో అంటే చీర కొనే ముందు వీడియో కాల్ చెయ్యు. వెరీ నైస్. ఈరోజు ఏమో నేర్చుకున్నాం? నే పర్ బి. క్రియా ధాతు ప్లస్ నే పర్ భీ అంటే ఏదైనా ఒక పని చేసినా కూడా. ఓకే, ఏం చెప్తారంటే చూడండి. ఓకే, శాలరీ తీసుకున్నా కూడా చీర కొనకు. सैलरी వెరీ గుడ్. ఓకే, శాలరీ లేనే పర్ బి, శాలరీ తీసుకున్నా కూడా. ఓకే, చీర కొనకు. సాడీ మత్ ఖరీదో. అర్థమైందా? సో అలా మనం ఏదైనా చేసినా కూడా, శాలరీ తీసుకున్నా కూడా, ఓకే, చీర కొనకు. షాపింగ్కి వెళ్ళకు. తుమ్ షాపింగ్ మత్ జావో. ఓకే, శాలరీ లేనే పర్ బి తుమ్ షాపింగ్ మత్ జావో. ఓకే, శాలరీ తీసుకున్నా కూడా, ఓకే, రెస్టారెంట్కి వెళ్ళి ఓకే తినకు. శాలరీ లేనే పర్ బి రెస్టారెంట్ జాకర్ ఓకే మత్ ఖావో. ఓకే, శాలరీ తీసుకున్నా కూడా దారిలో చీరల షాప్ కనిపించినప్పటికీ వెళ్ళకు.
सैलरी Salary लेने लेने- पर भी सैलरी लेने पर भी रास्ते रास्ते में साड़िया की दुकान అంటే చీరల దుకాణం ఓకే मत खरीदो దిక్నే పర్ బి అంటే కనిపించినా కూడా అందరు మత్ జావో లోపలికి వెళ్ళకు లోపలికి వెళ్ళవద్దు లోపలికి వెళ్తే ఏమవుతుంది ఈ శాలరీ ఆయనకి ఇచ్చేస్తారు అంతే ఓకే ఈ శాలరీ ఆయనకి ఇచ్చేస్తారు ఓకే మీరు ఒకవేళ వచ్చేద్దాం అనుకున్నా కూడా ఏం మేడం ఎంత వచ్చింది శాలరీ అని అడిగారు అనుకోండి వాళ్ళు ఆ శాలరీ మొత్తం తీసుకునే వరకు వాళ్ళు వదలరు ఓకే సో అందు గురించి శాలరీ తీసుకున్నా కూడా శాలరీ లేనే పర్ బి ఓకే సాడియాకి దుకాన్ దిక్నే పర్ బి అంటే అర్థం ఏంటి కనిపించినా కూడా రాస్తేమే సాడియాకి దుకాన్ దిఖాయి దేనే పర్ బి దిక్నే పర్ బి అంటే కనిపించినా కూడా అందరి మధ్య వెళ్ళొద్దు ఓకే సో ఆ విధంగా ఇంతేనండి ఇంకెంత మించి ఏం లేదు అంతే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఈజీ అనమాట లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ మన రోజువారీ జీవితంలో ఏం జరుగుతుందో వాటన్నిటినీ మనం తెలుగులో అనుకుంటూ దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే హిందీ వచ్చేసినట్టే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంగ్లీష్ వచ్చినట్టే చైనీస్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చైనీస్ వచ్చినట్టే అంతే ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఇవే ఉంటాయి తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏమైనా ఇవే ఉంటాయి అనమాట ఓకే ఇంకా ఉంటాయి ఇంకా ఈ లిస్ట్ ఇంకా వస్తుంది ఇవే కాదనమాట ఇంకా ఉంటాయి సో అలా వన్ బై వన్ నేర్చుకుంటూ మనం ఇంతవరకు వచ్చాం ఓకే వెల్డన్ సూపర్ ఏమైనా కష్టంగా అనిపిస్తుందండి లేదు సార్ నో సార్ ఓకే వెరీ నైస్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్ थैंक यू सर गुड नाइट सर శుభరాత్రి సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ సార్ వినిపిస్తుందా ఎస్ ప్లీజ్ సార్ అది కొంచెం రికార్డింగ్ క్లాసెస్ ఎర్లీగా చేయగలరా సార్ అంటే మేము ప్రాక్టీస్ చేయడానికి లేదండి అంటే మరి ఇంకా ఆ టైం తప్పిస్తే అంతకుమించి ఎర్లీగా చేయడం కష్టం అండి యాక్చువల్గా అంటే ఎందుకంటే ఇది వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఈ వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది దీంట్లో సైలెంట్ డిడక్షన్ చేయాలి దాని తర్వాత మళ్ళీ మీకు ఎడిటింగ్ చేసిన తర్వాత రెండరింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మీ వరకు రావాలి మేము రికార్డింగ్ చేసుకోవచ్చా సార్ ల్యాప్టాప్ క్లాస్ జరుగుతుంది మీ ఇష్టం అండి దాన్ని నేను ఆపలేం కదా అది సార్ ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం సార్ అంటే మీరు రికార్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే యాక్చువల్గా ఒక గంట సేపు రికార్డ్ అవుతుంది క్లాసు ఆ గంట టైం మీరు ఫోన్లో అంత ఫ్రీ స్పేస్ ఉండాలి ఓకే మీరు రికార్డ్ చేసుకుంటూ క్లాస్ విందామంటే రికార్డ్ చేసుకుంటూ క్లాస్ వినడానికి క్లాస్ రన్ చేయాలి ఆ ఫోన్ అలాగే యాజ్ వెల్ as బ్యాక్ ఎండ్లో రికార్డ్ చేయాలి ఆ రెండు చేయాలంటే ఫోన్ వాళ్ళు కాదు యాక్చువల్గా అది ల్యాప్టాప్లో అయితే చేసుకోవచ్చు మరి ఒకసారి ట్రై చేయండి ల్యాప్టాప్లో చూస్తున్నాం సార్ ఎస్ మీరు ట్రై చేయండి సరే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ సార్